జగన్ బంగారుపాళ్యం పర్యటనలో వైసీపీ ముక్కుల రచ్చపై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడి చేసిన వైసీపీ శ్రేణులపై బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదు చేశారు. మామిడిని ట్రాక్టర్లలో తీసుకొచ్చి రోడ్డుపై పోసిన తుంబపాలానికి చెందిన అక్బర్, ఉదయ్ మరికొందరిపై కేసు నమోదైంది. నిబంధనలను ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించినందుకు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, వైసీపీ నేతలు పాలేరు రామచంద్రారెడ్డి, కుమార్ రాజా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ బంగారుపాళ్యం పర్యటనలో రెచ్చిపోయిన వైసీపీ మూకలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, చెప్పండి, కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, ఏదైతే ఈవేళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. అదే క్రమంలోనే ఒక్కొక్క అంశం పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈవేళ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన వైసీపీ అల్లరి మూకలు దాడి చేసి చాలా తీవ్ర విధ్వంసం సృష్టించినటువంటి నేపథ్యంలో కేసుకు ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు ఎవరైతే ఈ వైసీపీ అల్లరి మూకలు ఉన్నారో వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా మామిడికాయలను తీసుకువచ్చి రోడ్లపైన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ముందు కుమ్మరించుకుంటూ నిరసన తెలిపి అవన్నీ కూడా ఒక టీడీపీ శ్రేణులు, కూటమి శ్రేణులు నిరసన తెలియజేసినటువంటి ఒక బ్యాడ్ సమాచారాన్ని పంపించేందుకు వైసీపీ ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో ఆ సంఘటనకు సంబంధించి ఎవరైతే మామిడి రైతులు ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి కుమ్మరించారో ఆ సంఘటనకు బంగారుపాళ్యం మండలం తుంబపాలెం గ్రామానికి చెందినటువంటి అక్బరు, అదేవిధంగా ఉదయ్ కుమార్ తో పాటు మరికొందరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి 500 మందికి మాత్రమే అనుమతి ఉంది, 30 మందికి మాత్రమే హెలిప్యాడ్ వద్ద అనుమతి ఉంది. ఎలాంటి బహిరంగ రోడ్ షోలు గాని ఇతర కార్యక్రమాలు గాని నిర్వహించకూడదని పోలీసులు నిషేధాజ్ఞలు విధించినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఉల్లంఘించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో వారందరూ ఈ కార్యక్రమాలకు నిబంధనలు ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, అదేవిధంగా బంగారుపాళ్యం మండలానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుమార్ రాజా పైన కూడా మరికొందరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు స్థానిక కత్తి శ్రీనివాసులు వెల్లడించడం జరిగింది. మరికొంతమంది పైన కూడా అంటే దీనిపైన కేసులు ఈవేళ రాత్రికి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని విఆర్ఓల ద్వారా కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసులు కూడా అందరూ ఒక ఎవరికి వారికి అలాట్ చేసినటువంటి మేరకు వారందరూ కూడా ఆ అంశాలను పరిశీలించి ఇందుకు ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియకైతే పోలీసు యంత్రాంగము దృష్టి సారించింది. దీనిపైన 100ల సంఖ్యలో కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ బంగారుపాలెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ ను మెరుగైన వైద్యం కోసము చిత్తూరు ప్రధాన వైద్యశాలకు తరలించడం జరిగింది. తరలించినటువంటి శివకుమార్ ను స్థానికంగా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ తో పాటు స్థానిక మంత్రి టీడీపీ నాయకులు కూడా ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పి తామున్నాము, మీరు భయపడద్దు అనేటువంటి ఒక భరోసా కూడా కల్పించారు. మొత్తానికి వైసీపీ అల్లరి ముక్కుల దాడిని జర్నలిజం పైన ఈ విధంగా చేస్తే అది మంచి పద్ధతి కాదనేటువంటి ఒక అంశం కూడా టీడీపీ శ్రేణులు ఆ దాడిని తీవ్రంగా ఖండించినాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు కానీ చోటు చేసుకుంటే మరిన్ని ఇబ్బందులు కూడా వైసీపీ ఎదుర్కోవాల్సిన ఒక హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. నరేష్.